హలో అండ్ వెల్కమ్ టు డ్యూయల్ ట్యూటర్స్ తెలుగు. సో, ఈ వీడియోలో మనం తెలంగాణ అండ్ ఆంధ్ర ఈఏపీ సెట్ 2025లో మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్ చాప్టర్ నుంచి అడిగిన ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్‌ని షార్ట్ కట్స్ అండ్ ట్రిక్స్‌తో మనం డిస్కస్ చేద్దాం. సో, ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూసి నాతో పాటు మీరు కూడా ఈ క్వెషన్స్‌ని సాల్వ్ చేయండి. సో, ఇంక లేట్ చేయకుండా మన ఫస్ట్ క్వెషన్‌ని చూద్దాం. సో, ఫస్ట్ క్వెషన్ వచ్చేసి ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు అని ఒక మ్యాట్రిక్స్ ఇచ్చి దెన్ డిటర్మినెంట్ ఆఫ్ అడ్జాయింట్ ఆఫ్ ఏ ఇన్వర్స్‌ని మనం ఫైండ్ ఔట్ చేయాలి. సో, దీన్ని మీరు ఇక్కడ చూడగానే ఫస్ట్ మీరు అడ్జాయింట్ ఆఫ్ ఏ ఫైండ్ ఔట్ చేయడానికి ట్రై చేస్తారు. సో, అక్కడనే మీకు టైం అనేది వేస్ట్ అయ్యేది. సో, దీన్ని ఎలా సాల్వ్ చేయాలంటే డిటర్మినెంట్ ఆఫ్ అడ్జాయింట్ ఆఫ్ ఏ ఇన్వర్స్‌ని మనం ఇలా రాసుకోవచ్చు. ఎలా అంటే 1 బై డిటర్మినెంట్ ఆఫ్ అడ్జాయింట్ ఆఫ్ ఏ అని రాసుకోవచ్చు. సో, మనకి అడ్జాయింట్ ఆఫ్ ఏ ప్రాపర్టీస్ నుంచి ఒక ఫార్ములా ఉంది. ఏంటంటే డిటర్మినెంట్ ఆఫ్ అడ్జాయింట్ ఆఫ్ ఏ అంటే డిటర్మినెంట్ ఆఫ్ ఏ పవర్ n-1. ఇక్కడ n వచ్చేసి ఆర్డర్ ఆఫ్ ద మ్యాట్రిక్స్. సో, ఇక్కడ మనకి ఇచ్చిన మ్యాట్రిక్స్ ఏ అనేది 3/3 మ్యాట్రిక్స్ కాబట్టి n 3 అవుతుంది. సో, ఇప్పుడు ఈజ్ ఈక్వల్ టు డిటర్మినెంట్ ఆఫ్ ఏ పవర్ 3-1 అంటే ఏంటి 1 బై డెట్ ఏ స్క్వేర్ని మనం కనుక్కోవాలి. అంటే ఇచ్చిన మ్యాట్రిక్స్కి మనం డిటర్మినెంట్ కనుక్కుంటే సో మన ఆన్సర్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఓకే. సో, ఇప్పుడు దీన్ని డిటర్మినెంట్ కనుక్కోవడానికి నేను ఒక షార్ట్ కట్ ట్రిక్ చెప్తా చూడండి. సో, ఇప్పుడు మీరు యాజ్ ఇట్ ఈస్గా 1, 4, 2, 5, 1, 6, 2, 3, 3. సో, ఇలా మీరు రాసుకున్న తర్వాత సో ఫస్ట్ 2 కాలమ్స్‌ని మళ్ళీ మీరు రిపీట్ చేయండి. ఎలా అంటే ఇక్కడ 1, 4, 2 అండ్ 5, 1, 6. ఓకే. సో, ఇప్పుడు రిపీట్ చేసిన తర్వాత మీరు ఈ డయాగోనల్ ఎలిమెంట్స్‌ని మల్టిప్లై చేయండి. సో, 1 ఇంటూ 1 ఇంటూ 1 ఇంటూ 3 అంటే ఏమైతది 3 నెక్స్ట్ ప్లస్ నెక్స్ట్ 5 ఇంటూ 3 ఇంటూ 2 5 3 15 2 30 ప్లస్ అండ్ 4 2 8 8 6 48 నెక్స్ట్ మైనస్ పెట్టుకోండి. ఇప్పుడు యాంటీ డయాగోనల్ ఎలిమెంట్స్ మల్టిప్లై చేయండి. సో, 2 ఇంటూ 1 ఇంటూ 2 అంటే 4 ప్లస్ 6 3 18 18 ఇంటూ 1 18 ప్లస్ 4 3 12 12 5 60. రైట్. సో, ఇప్పుడు మీరు ఇది యాడ్ చేయండి. యాడ్ చేస్తే ఇది 81 ఇది మైనస్ 22 అండ్ 60 82. రైట్. సో, దిస్ ఈజ్ ఈక్వల్స్ టు -1. సో, డిటర్మినెంట్ ఆఫ్ ఏ వచ్చేసి మనకి ఏమొచ్చింది -1 వచ్చింది. సో, ఇప్పుడు మనం దీన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది 1 బై -1 హోల్ స్క్వేర్ ఏమవుతుంది 1 బై 1. దిస్ ఈజ్ ఈక్వల్ టు 1. సో, మన ఆన్సర్ వచ్చేసి 1 ఆప్షన్ బి. ఓకే. సో, ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో, నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ క్వెషన్ చూడండి. ఇఫ్ బి ఈజ్ ద ఇన్వర్స్ ఆఫ్ ఏ థర్డ్ ఆర్డర్ మ్యాట్రిక్స్ ఏ అంటే ఇక్కడ మ్యాట్రిక్స్ ఏ అనేది ఒక 3/3 మ్యాట్రిక్స్ అంటుండు. ఓకే. అండ్ ఇప్పుడు ఏమన్నాడు బి ఈజ్ ద ఇన్వర్స్ ఆఫ్ దట్ థర్డ్ ఆర్డర్ మ్యాట్రిక్స్ అంటే బి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్. ఓకే. ఇది మనకి ఇచ్చిండు క్వెషన్‌లో. ఓకే. సో, దీన్ని మనం ఇలా సైడ్‌కి పెట్టుకుందాం. సో, నెక్స్ట్ ఇప్పుడు డిటర్మినెంట్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు కే అని ఇచ్చాడు. సో, డిటర్మినెంట్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు కే. ఓకే. సో, ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ఇప్పుడు ఈ మనకి ఉన్న గివెన్‌ని నేను ఇక్కడ ఏం చేస్తా అంటే బోత్ సైడ్ డిటర్మినెంట్ అప్లై చేస్తా. అంటే డిటర్మినెంట్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఇన్వర్స్. సో, ఇదేమవుతుంది డిటర్మినెంట్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు 1 బై డిటర్మినెంట్ ఆఫ్ ఏ అవుతుంది. సో, డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఇక్కడికి పంపిస్తే డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 బై డిటర్మినెంట్ ఆఫ్ బి అవుతుంది. సో, మనకి క్వెషన్‌లో డిటర్మినెంట్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు కే ఉంది కదా! అంటే డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 బై కే అని అర్థం. ఓకే. సో, దీన్ని ఇలా సైడ్‌కి పెట్టుకుందాం. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి అడ్జాయింట్ ఆఫ్ ఏ యొక్క ఇన్వర్స్‌ని మనం కనుక్కోవాలి. సో, మనకి అడ్జాయింట్ ప్రాపర్టీస్ నుంచి ఒక ఫార్ములా ఉంది. ఏంటంటే అడ్జాయింట్ ఆఫ్ ఏ అంటే డిటర్మినెంట్ ఆఫ్ ఏ పవర్ n-2 ఇంటూ ఏ ఇన్వర్స్. సో, ఇది మనకి అడ్జాయింట్ ప్రాపర్టీస్ నుంచి అడ్జాయింట్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు డిటర్మినెంట్ ఆఫ్ ఏ పవర్ n-2 ఇంటూ ఏ. ఓకే. సో, ఇక్కడ n అంటే ఏంటిది ఆర్డర్ ఆఫ్ ద మ్యాట్రిక్స్. సో, ఇక్కడ మనకి ఆర్డర్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ ఏమవుతుంది 3 అవుతుంది. సో, 3ని ఇక్కడ మీరు సబ్స్టిట్యూట్ చేస్తే డెట్ ఏ 3-2 ఇంటూ ఏ హోల్ ఇన్వర్స్. సో, ఇదేమవుతుంది ఏమవుతుంది డెట్ ఏ ఇంటూ ఏ హోల్ ఇన్వర్స్. సింపుల్‌గా ఇది ఏమవుతుందంటే డెట్ ఏ ఇన్వర్స్ ఇంటూ ఏ ఇన్వర్స్. రైట్. సో, ఇప్పుడు దీన్ని ఏం రాసుకోవచ్చు 1 బై డెట్ ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ అని రాయొచ్చు కదా! సో, ఇప్పుడు ఇక్కడ చూడండి మనకి డెట్ ఏ అంటే ఏమొచ్చింది మనకి ఇప్పటిదాకా ఫైండ్ ఔట్ చేసిన దాంట్లో డెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 బై కే. సో, ఇప్పుడు నేను 1 బై కే సబ్స్టిట్యూట్ చేస్తున్నా. అండ్ ఏ ఇన్వర్స్ అంటే ఏంటిది బి కదా! సో, బి.
ఇప్పుడు ఇది ఏమవుతుందంటే కే మీదకి వస్తే కే ఇంటూ బి. సో మన ఆన్సర్ వచ్చేసి కేబి. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో ఆన్సర్ ఏ ఇస్ కరెక్ట్ ఆప్షన్. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ మనకి మ్యాట్రిక్స్ ఏ ఇచ్చాడు, మ్యాట్రిక్స్ బి ఇచ్చాడు. మనం స్క్వేర్ రూట్ ఆఫ్ డిటర్మినెంట్ ఆఫ్ అడ్జాయింట్ ఆఫ్ ఏబిని మనం కనుక్కోవాలి. ఓకే, సో నేను ఎప్పుడు కూడా ఏం చెప్తా అంటే ఫస్ట్ మీరు ఈ రిజల్ట్ని సింప్లిఫై చేయండి. సింప్లిఫై చేస్తే మీకు క్వశ్చన్ అనేది ఈజీ అవుతుంది. సో ఇప్పుడు నేను సింప్లిఫై చేస్తాను చూడండి. స్క్వేర్ రూట్ ఆఫ్ అడ్జాయింట్ ఆఫ్ ఏబిని నేను ప్రాపర్టీస్తోనే సింపుల్గా చేస్తాను చూడండి. దీన్ని ఎలా చేస్తా అంటే ఇప్పుడు ఇది ఏమవుతుందంటే అడ్జాయింట్ ఆఫ్ బి ఇంటూ అడ్జాయింట్ ఆఫ్ ఏ అవుతుంది. అడ్జాయింట్ ఆఫ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు అడ్జాయింట్ ఆఫ్ బి ఇంటూ అడ్జాయింట్ ఆఫ్ ఏ, రైట్. సో ఇది సింపుల్గా మళ్ళీ ఏమవుతుందంటే స్క్వేర్ రూట్ ఆఫ్ డిటర్మినెంట్ ఆఫ్ అడ్జాయింట్ ఆఫ్ బి ఇంటూ డిటర్మినెంట్ ఆఫ్ అడ్జాయింట్ ఆఫ్ ఏ, రైట్. సో మనకి డిటర్మినెంట్ ఆఫ్ అడ్జాయింట్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్కి ఫార్ములా ఏంటి? ఇదేమవుతుందంటే డిటర్మినెంట్ ఆఫ్ బి పవర్ n-1 ఇంటూ డిటర్మినెంట్ ఆఫ్ ఏ పవర్ n-1, రైట్. సో ఇప్పుడు ఏ యొక్క మ్యాట్రిక్స్ ఆర్డర్ ఎంత? 3/3. బి యొక్క మ్యాట్రిక్స్ ఎంత? 3/3. సో బోత్ కేసులో n అనేది 3 అవుతుంది. సో మీరు అక్కడ 3 సబ్స్టిట్యూట్ చేస్తే 3 - 1 2, 3 - 1 2 అంటే డిటర్మినెంట్ ఆఫ్ బి స్క్వేర్ ఇంటూ డిటర్మినెంట్ ఆఫ్ ఏ స్క్వేర్ అవుతుంది. సో ఇప్పుడు దీన్ని స్క్వేర్ రూట్ తీసేస్తే మనకి డిటర్మినెంట్ ఆఫ్ బి ఇంటూ డిటర్మినెంట్ ఆఫ్ ఏ అనేది ఫైండ్ అవుట్ చేస్తే సో మనకి ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. ఓకే, సింపుల్గా ఇప్పుడు మన క్వశ్చన్ దేనికి చేంజ్ అయింది? డిటర్మినెంట్ ఆఫ్ బి ఇంటూ డిటర్మినెంట్ ఆఫ్ ఏ. సో ఇప్పుడు మనం డిటర్మినెంట్ ఆఫ్ బి కనుక్కుందాం. సో డిటర్మినెంట్ ఆఫ్ బి ఎట్లా కనుక్కుంటారు? సో నేను ఒక ట్రిక్ చెప్పాను కదా, 2 3 2 3 2 4 4 2 2 2 3 2. సో మళ్ళీ ఫస్ట్ కాలం రిపీట్ చేస్తున్నా, నెక్స్ట్ సెకండ్ కాలం రిపీట్ చేస్తా, 3 2 4. సో ఇప్పుడు ఇది ఏమవుతుందంటే డిటర్మినెంట్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు, సో డయాగోనల్ ఎలిమెంట్స్ మల్టిప్లై చేయండి. ఏమవుతుంది? 2 2 4 4 2 8 ప్లస్ 3 2 6 6 2 12 ప్లస్ 4 3 12 12 4 48 మైనస్ 2 2 4 4 4 16 ప్లస్ 2 2 4 4 4 16 ప్లస్ 3 3 9 9 2 18, రైట్. సో ఇప్పుడు డిటర్మినెంట్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 20 ప్లస్ 48 అంటే 68 మైనస్ ఇక్కడ మీరు 50 సబ్స్టిట్యూట్ చేసుకుంటే సో 68 మైనస్ 50 అంటే ఆన్సర్ వచ్చేసి 18. సో డిటర్మినెంట్ ఆఫ్ బి అనేది 18. సో సిమిలర్గా మీరు డిటర్మినెంట్ ఆఫ్ ఏ కనుక్కోండి. అంటే 1 2 1 2 1 3 3 1 1. సో నెక్స్ట్ మళ్ళీ సేమ్ 1 2 1 2 1 3. సో మళ్ళీ మల్టిప్లై చేయండి. సో ఇక్కడ మనకి ఏమవుతుందంటే డిటర్మినెంట్ ఆఫ్ ఏ వస్తుంది. సో ఏంటి? 1 ప్లస్ 2 1 1 2 ప్లస్ 3 3 9 2 18 మైనస్ యాంటీ డయాగోనల్ ఇప్పుడు. సో 3 ప్లస్ మళ్ళీ 3 ప్లస్ సో 4, రైట్. సో ఇదేమవుతుంది? 21 మైనస్ 10. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 11. సో డిటర్మినెంట్ ఆఫ్ బి వచ్చేసి 18 అండ్ డిటర్మినెంట్ ఆఫ్ ఏ వచ్చేసి 11. సో ఇప్పుడు 18 ఇంటూ 11 మల్టిప్లై చేస్తే మనకి ఎంత వస్తుంది ఆన్సర్? 198. సో అవర్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి 198. ఓకే, సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, రైట్. ఇప్పుడు మనం ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ ఏమి ఇచ్చాడంటే ఇఫ్ పి ఈజ్ ఈక్వల్ టు ఇన్ ఒక మ్యాట్రిక్స్ ఇచ్చి ఈ పి అనేది అడ్జాయింట్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఏ అంటుండు. ఓకే, అండ్ డిటర్మినెంట్ ఆఫ్ ఏ అనేది 4 ఇచ్చాడు. సో వీటిని మనం యూజ్ చేసి వాల్యూ ఆఫ్ ఆల్ఫాని కనుక్కోవాలి, రైట్. సో ఫస్ట్ మనకి ఏమన్నాడు? అడ్జాయింట్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు పి దట్ ఈజ్ ఈక్వల్ టు ద గివెన్ మ్యాట్రిక్స్ 1 ఆల్ఫా 3 1 3 3 2 4 4. సో ఇది మనకి ఇచ్చిన క్వశ్చన్లో ఫస్ట్ పార్ట్. సో నెక్స్ట్ డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 4 అని ఇచ్చాడు. అంటే డెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 4. సో మనకు ఒక ప్రాపర్టీ ఉంది ఏంటి? ఇప్పుడు నేను ఇక్కడ అడ్జాయింట్కి బోత్ సైడ్ డిటర్మినెంట్ అప్లై చేస్తాను. సో డిటర్మినెంట్ ఆఫ్ ఏ విల్ బీ ఈక్వల్ టు డిటర్మినెంట్ ఆఫ్ ఏ పవర్ n-1. సో ఇక్కడ n అనేది ఆర్డర్ ఆఫ్ ద మ్యాట్రిక్స్. ఇక్కడ మ్యాట్రిక్స్ ఏ ఆర్డర్లో ఉంది? 3/3, రైట్. సో డిటర్మినెంట్ ఆఫ్ ఏ పవర్ సో 3 - 1 అంటే 2. ఓకే, సో మనకి డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 4 ఇచ్చాడు. అంటే 4 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 16 అవుతుంది.
అంటే డిటర్మినెంట్ ఆఫ్ అడ్జాయింట్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ యొక్క ఆన్సర్ మనకి 16. ఓకే. సో ఇప్పుడు నేను సింపుల్గా ఈ ఇచ్చిన మ్యాట్రిక్స్కి డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేసి దాన్ని ఈక్వల్ టు 16కి ఈక్వల్ చేస్తే నాకు ఆల్ఫా వాల్యూ అనేది ఈజీగా వస్తుంది. ఓకే. సో దాన్ని ఇప్పుడు నేను ఇక్కడ సైడ్ సాల్వ్ చేస్తాను చూడండి. సో ఇప్పుడు దీనికి డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయాలంటే 1 1 2 ఆల్ఫా 3 4 3 3 4 1 1 2 అండ్ ఆల్ఫా 3 4 రైట్. సో ఇది determinant of adjoint of A, this is equals to 4 3s are 12 plus 3 to the 6 into alpha, 6 alpha plus 4 3s are 12 12 minus, so 3 3s are 9 2s are 18 plus 4 3s are 12 plus 4 alpha right. So ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయండి. 24 plus 6 alpha minus 30 plus 4 alpha, right. This is equal to 24 plus 6 alpha minus 30 minus 4 alpha. So this is equal to 24 6 alpha minus 4 alpha 2 alpha minus 24 minus 30 minus 6. సో దీన్ని మనం ఏం చేద్దామంటే ఈక్వల్ టు 16 పెట్టుకుందాం, రైట్. ఎందుకంటే అడ్జాయింట్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 16 అని మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేసినాం. డిటర్మినెంట్ ఆఫ్ అడ్జాయింట్ ఆఫ్ ఏ ఈక్వల్ 16. సో ఇప్పుడు దీన్ని ఇక్కడ ట్రాన్స్ఫర్ చేస్తే, సో ఇక్కడ సింపుల్గా ఇది ఏమవుతుందంటే 2 ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 16 ప్లస్ 6 ఇట్ ఈస్ 22. సో 2 వన్సా అండ్ 2 11సా అంటే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 11. దిస్ ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇలా మీరు ఒక క్వశ్చన్ని ఒక స్టెప్ బై స్టెప్ ఈజీగా సాల్వ్ చేస్తే మీకు క్లియర్గా ఆన్సర్ అనేది వస్తుంది. ఓకే. సో ఇప్పుడు 5th క్వశ్చన్ చూడండి. సో 5th క్వశ్చన్ ఏంటి? ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 అని ఒక మ్యాట్రిక్స్ ఇచ్చాడు. నెక్స్ట్ అడ్జాయింట్ ఆఫ్ ఏని కనుక్కోవాలి. ఓకే. సో ఇక్కడ చూడండి సింపుల్గా మనకు ఒక ఫార్ములా ఉంది. ఏంటి? అడ్జాయింట్ ఆఫ్ ఏకి ఫార్ములా ఏంటంటే డిటర్మినెంట్ ఆఫ్ ఏ పవర్ n-2 ఇంటూ ఏ. ఓకే. సో ఇప్పుడు నేను మళ్ళీ బోత్ సైడ్ మళ్ళీ మనం అడ్జాయింట్ అప్లై చేద్దాం. అప్పుడు ఏమవుతుంది? అడ్జాయింట్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు అడ్జాయింట్ ఆఫ్ డిటర్మినెంట్ ఆఫ్ ఏ పవర్ n-2 ఇంటూ అడ్జాయింట్ ఆఫ్ ఏ. ఓకే. సో రెండింటికి సపరేట్గా మల్టిప్లై చేశాను. సో బై ద ప్రాపర్టీస్ ఆఫ్ అడ్జాయింట్ ఇది ఏమవుతుందంటే మనకి డిటర్మినెంట్ ఆఫ్ అడ్జాయింట్ ఆఫ్ ఏ పవర్ n-2 ఇంటూ అడ్జాయింట్ ఆఫ్ ఏ అవుతుంది. సో ఇక్కడ ఆర్డర్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ ఏమవుతుంది? 2/2. సో ఇక్కడ ఎన్ని ప్లేస్లో మనం 2 పెడితే, సో దిస్ ఈజ్ ఈక్వల్ టు అడ్జాయింట్ ఆఫ్ ఏ పవర్ 2-2 ఇంటూ అడ్జాయింట్ ఆఫ్ ఏ, రైట్. సో సంథింగ్ పవర్ 0 ఉంటే మనకి ఏమవుతుంది? 0 అవుతుంది. సో సంథింగ్ పవర్ 0 ఉంటే మనకు ఆన్సర్ ఏమవుతుంది? 1 ఇంటూ అడ్జాయింట్ ఆఫ్ ఏ, రైట్. సో ఇక్కడ మీరు చూస్తే మనకి ఆప్షన్స్ అనేటిది న్యూమరికల్ లేవు. అంటే ఇక్కడ మనం మళ్ళీ ఆప్షన్స్ని మ్యాట్రిక్స్ ఏ ఆర్ ఇన్వర్స్ ఆఫ్ మ్యాట్రిక్స్, సో డిటర్మినెంట్, సో ఈ కాంబినేషన్లో మనం రాయాలి. అంటే మన మైండ్లో ఒకటి స్ట్రైక్ కావాలి. ఏంటి? ఏ ఇన్వర్స్ ఒక ఫార్ములా ఏంటి? అడ్జాయింట్ ఆఫ్ ఏ బై డిటర్మినెంట్ ఆఫ్ ఏ. సో ఇప్పుడు ఇక్కడ మీరు ట్రాన్స్ఫర్ చేస్తే, సో డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు అడ్జాయింట్ ఆఫ్ ఏ అవుతుంది. సో సింపుల్గా మన ఆన్సర్ వచ్చేసి డెట్ ఏ ఇంటూ ఏ ఇన్వర్స్. ఓకే. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, రైట్. సో ఇప్పుడు మనం 6th క్వశ్చన్ చూద్దాం. సో 6th క్వశ్చన్ మనకి ఏమి ఇచ్చాడు ఇక్కడ? సో ఒక మ్యాట్రిక్స్ ఇచ్చి మనకి డిటర్మినెంట్ ఆఫ్ అడ్జాయింట్ ఆఫ్ ఏ ఇంటూ అడ్జాయింట్ ఆఫ్ ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు కేఏ అని ఇచ్చాడు. సో దీన్ని యూజ్ చేసి మనం కే వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సో దానికి ఇక్కడ మనం ఫస్ట్ ఇచ్చిన ఈ యొక్క రిజల్ట్ని మనం సింప్లిఫై చేసుకున్నాం. ఏంటిది? అడ్జాయింట్ ఆఫ్ ఏ ఇంటూ అడ్జాయింట్ ఆఫ్ ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు కేఏ, రైట్. సో ఇప్పుడు ఏమవుతుందంటే మనకి డిటర్మినెంట్ ఆఫ్ అడ్జాయింట్ ఆఫ్ ఏకి ఒక ఫార్ములా ఉంది. ఏంటి? దాని ఫార్ములా వచ్చేసి డిటర్మినెంట్ ఆఫ్ ఏ పవర్ n-1 హోల్ స్క్వేర్. సో ఇది మనకి డైరెక్ట్ ఒక రిజల్ట్ ఉంది. సో జస్ట్ దీన్ని సబ్స్టిట్యూట్ చేసి ఇంటూ అడ్జాయింట్ ఆఫ్ ఏ అంటే ఏంటిది? డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ హోల్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు కేఏ. ఓకే.
సో ఇప్పుడు మనకి మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ ఎంత? 3/3. సో ఇక్కడ ఎన్ ప్లేస్‌లో నేను 3ని సబ్స్టిట్యూట్ చేస్తా. సో అప్పుడేమైతదంటే డిటర్మినెంట్ ఆఫ్ ఏ పవర్ సో 3 - 1 హోల్ స్క్వేర్ ఇంటూ ఇదేమవుతదంటే డెట్ ఏ ఇన్వర్స్ ఇంటూ ఏ ఇన్వర్స్ హోల్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు కేఏ. ఓకే. సో ఇదేమవుతది 3 - 1 2. సో 2 స్క్వేర్ అంటే 4. అంటే ఇది డెట్ ఏ పవర్ 4 ఇంటూ నేను ఈ డెట్ ఏ ఇన్వర్స్‌ని ఏం రాసుకోవచ్చు 1/det అని రాయొచ్చు. అండ్ ఏ ఇన్వర్స్ టు ద హోల్ ఇన్వర్స్ అంటే ఏంటిది? ఏ ఇన్వర్స్ టు ద హోల్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ, రైట్? సో దీన్ని ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు కేఏ, రైట్? సో ఇక్కడ ఏ క్యాన్సల్ అండ్ ఇక్కడ ఒక డెట్ ఏ అండ్ ఇక్కడ 4 అనేది 3 అవుతుంది. అంటే మనకి డెట్ ఏ హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు కే. సో ఈ రిజల్ట్ వచ్చింది. అంటే ఇప్పుడు మనకి ఇచ్చిన మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ ఫైండ్ ఔట్ చేసి దాన్ని క్యూబ్ చేస్తే మనకు ఒక ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. సో ఇప్పుడు సింపుల్గా మనకి ఏమైంది? కే ఈజ్ ఈక్వల్ టు డెట్ ఏ హోల్ క్యూబ్. సో డిటర్మినెంట్ కనుక్కోవడానికి నేను ఒక షార్ట్ కట్ ట్రిక్ చెప్పినా కదా. సో అది ఇక్కడ మీరు ట్రై చేయండి. ఏంటిది 1 1 2 అండ్ 2 3 1 3 5 6. సో మళ్ళీ ఫస్ట్ కాలం సెకండ్ కాలం రెండింటిని రిపీట్ చేయండి. ఏమవుతుంది 1 1 2 2 3 1, రైట్? సో ఇప్పుడు మీరు ఆన్సర్‌ని కనుక్కోండి. ఎట్లా? సో 1 × 3 × 6 డయాగోనల్ ఎలిమెంట్స్ మల్టిప్లై చేయండి. ఏమవుతుంది 18 ప్లస్ సో 2 × 5 10 10 2 జా 20 ప్లస్ 3 1 జా 3 మైనస్ సో ఇప్పుడు యాంటీ డయాగోనల్ 3 3 జా 9 9 2 జా 18 ప్లస్ ఇదేమవుతుంది 5 ప్లస్ 6 2 జా 12, రైట్? వెరీ గుడ్. సో ఇది ఏమవుతుందంటే ఇప్పుడు సో 18 + 3 ఎంత 21 21 + 20 41 41 మైనస్ సో ఇదేమవుతుంది 30 30 + 5 35. అంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు 6 అవుతుంది. అంటే డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 6. సో ఇప్పుడు 6 క్యూబ్ ఎంత అవుతుంది? 6 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 216, రైట్? సో 216 అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. సో కే ఈజ్ ఈక్వల్ టు డిటర్మినెంట్ ఆఫ్ ఏ క్యూబ్ అండ్ దట్ ఈజ్ ఈక్వల్ టు 6 క్యూబ్ అండ్ దట్ ఈజ్ ఈక్వల్ టు 216, రైట్? సో ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ ఇప్పుడు 7th క్వశ్చన్ చూద్దాం. సో 7th క్వశ్చన్ వచ్చేసి ఏ ఈజ్ ఈక్వల్ టు అని ఒక మ్యాట్రిక్స్ ఇచ్చి అండ్ ఇక్కడ మనకి XY అనేటివి 2 నాన్ జీరో నెంబర్స్ అన్నాడు. ఓకే. అండ్ ట్రేస్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 ఇచ్చాడు. డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు -6 ఇచ్చాడు. అండ్ ఇక్కడ మనం ఏం కనుక్కోమంటుంటే దెన్ ద మైనర్ ఆఫ్ ద ఎలిమెంట్ 1 ఆఫ్ ఈ అంటుండు. సో ఇక్కడ ఎలిమెంట్ 1 అనేది ఇక్కడ ఉంది. సో దాని మైనర్ అంటే దీని కాలం అండ్ దీని రో తీసేస్తే సో ఇక్కడ మనకి ఈ 4 ఎలిమెంట్స్ యొక్క ఏడీ మైనస్ బీసీ చేస్తే మనకి ఆన్సర్ అనే వస్తుంది. సో దానికి మనకి ఏం కావాలి? వై వాల్యూ అనేది రిక్వైర్డ్ ఇక్కడ. సో దాని వై వాల్యూ రిక్వైర్డ్ కోసం మనకి ట్రేస్ ఆఫ్ ఏ ఈక్వల్ 0 అండ్ డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు -6 అని టూ రిక్వైర్డ్ రిజల్ట్స్ అనేది ఇచ్చాడు మనకి. సో దీన్ని సాల్వ్ చేస్తే మనకి వై వాల్యూని వస్తుంది. సో వై వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి రిక్వైర్డ్ ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. మనకి ఏమి ఇచ్చాడు? ట్రేస్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 అన్నాడు. అంటే ఇప్పుడు x ప్లస్ వై ప్లస్ -1 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే x ప్లస్ వై మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ నుంచి మనం ఏం రాసుకోవచ్చు? x ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే. సో ఈ ఈక్వేషన్ని మనం అలా సైడ్కి పెట్టుకున్నాం. ఓకే. సో నెక్స్ట్ మనకి ఏమి ఇచ్చాడు? డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు -6 ఇచ్చాడు. ఓకే. సో దాని డిటర్మినెంట్ ఫైండ్ చేసి దాన్ని ఈక్వల్ టు -6 చేద్దాం. అప్పుడు ఏం వస్తుందో చూద్దాం. సో ఏమవుతుంది ఇక్కడ x -2 అండ్ 2 2y 0 1 0 -1 x -2 2 2y and 0. ఓకే. సో ఇప్పుడు ఏమవుతుంది? ఇది డిటర్మినెంట్ ఆఫ్ ఏ. సో దీన్ని ఈక్వల్ టు x ఇంటూ వై అండ్ -y. ఇదేమవుతుంది? -xy అండ్ నెక్స్ట్ ఇదేమవుతుంది? 2 × 0 × 2. సో +0 అండ్ -2 × 0 అంటే +0 అండ్ మైనస్ ఇప్పుడు యాంటీ డయాగోనల్. సో 2y అండ్ 0 × 0 సో +0. సో నెక్స్ట్ -1 -2 2 2 2 జా అండ్ +4. సో దీన్ని సింప్లిఫై చేయండి. ఇది ఈక్వల్ టు ఏమవుతుంది? -xy సో -2y అండ్ -4. ఇప్పుడు మన క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు? ఇది ఈక్వల్ టు -6 అన్నాడు. సో బోత్ సైడ్ మైనస్ కామన్ తీసి క్యాన్సిల్ చేస్తే ఇప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ ఏమవుతుంది అంటే xy ప్లస్ 2y ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 6 అవుతుంది. సో ఈ 4 నాడు ట్రాన్స్ఫర్ చేస్తే xy ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు 6 - 4 ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది. సో ఇక్కడ మనం ఈ ఈక్వేషన్కి రీచ్ అయ్యాం.
సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ నుంచి x ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ వైని సబ్స్టిట్యూట్ చేయొచ్చు కదా. సో దాన్ని నేను ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తా. ఇప్పుడు మనకి 2 ఈక్వేషన్స్ వచ్చినాయి. ఏంటిది? ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 1 ఒకటి అండ్ xy ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు 2 అని. సో ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఏం తీసుకున్నాం? ఇక్కడ నుంచి 1 మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అని మనకు తెలుసు. సో దాన్ని నేను ఇప్పుడు ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తా. అంటే xy ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు 2 రైట్. సో ఇదేమవుతుంది? 1 మైనస్ వై ఇంటూ వై ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు 2 అంటే y మైనస్ వై స్క్వేర్ ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు 2 అండ్ ఇట్ బికమ్స్ y స్క్వేర్ ప్లస్ 3y ఈక్వల్ టు 2. సో బోత్ సైడ్ మైనస్తో మల్టిప్లై చేస్తే y స్క్వేర్ మైనస్ 3y ఈక్వల్ టు -2. సో ఇక్కడ నుంచి మనకి y స్క్వేర్ మైనస్ 3y ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 అని చెప్పి ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వేరియబుల్ వైలో మనకి ఈక్వేషన్ వచ్చింది. సో ఇప్పుడు దీన్ని మనం రూట్స్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటిది? మనకి -b ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ b స్క్వేర్ మైనస్ 4ac బై 2a. సో దీన్ని యూజ్ చేస్తే సో ఇక్కడ b అనేది -3. సో మైనస్ ఆఫ్ -3 అంటే 3 ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ -3 హోల్ స్క్వేర్ ఏమవుతుంది? 9 మైనస్ 4 ఇంటూ 2 ఇంటూ 1 రైట్ బై 2 ఇంటూ 1. ఓకే, దిస్ ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ 4 2 8. సో 9 మైనస్ 8 అంటే 1 బై 2. సో ఇదేమవుతుంది? 3 ప్లస్ ఆర్ మైనస్ 1 బై 2 అంటే ఒకసారి ప్లస్ సైన్ తీసుకుంటే 3 ప్లస్ 1 4 4 బై 2 2 అవుతుంది. ఒకసారి మైనస్ తీసుకుంటే 3 మైనస్ 1 2 2 బై 2 అంటే 1. సో y వాల్యూ అనేది ఐదర్ 2 అవ్వచ్చు ఐదర్ 1 అవ్వచ్చు. సో ఇప్పుడు ఈ రెండిట్లలో ఏదైనా ఒకటే ఆన్సర్ అవుతుంది. సో దాన్ని ఎలా చెక్ చేయాలంటే ఇప్పుడు మీరు ఇక్కడ y ఈజ్ ఈక్వల్ టు 2 పెట్టండి. సో y ఈజ్ ఈక్వల్ టు 2 పెడితే అప్పుడు x ఈక్వల్ టు ఏమవుతుంది? 1 మైనస్ 2 ఇట్ ఈస్ ఈక్వల్ టు -1. ఓకే, సో x అనేది నాన్ జీరో అవుతుంది. ఓకే, సో y ఈక్వల్ టు 2 అనేది ఓకే. సో మనకి ఇది సూటబుల్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు y ఈక్వల్ టు -1 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు x ఈక్వల్ టు ఏమవుతుంది? 1 మైనస్ 1 ఈక్వల్ టు 0 అవుతుంది. సో ఇక్కడ మనం క్వశ్చన్లో ఏమి ఇచ్చారు? x అండ్ y అనేది నాన్ జీరో నెంబర్స్ అవ్వాలి. అంటే y ఈక్వల్ టు 1 అనేది మనకి ఇక్కడ సూటబుల్ అవ్వదు రైట్. సో ఇప్పుడు దీంట్లో మీరు y ఈక్వల్ టు 2 పెట్టండి. సో y ఈక్వల్ టు 2 పెడితే ఇప్పుడు మైనర్ ఆఫ్ 1 ఎలిమెంట్ ఏమవుతుంది అంటే సో అదేమవుతుంది? -2y to 0. సో ఇన్ ద ప్లేస్ ఆఫ్ y ఇప్పుడు మీరేం పెట్టాలి? -2 2 2 అండ్ 0. సో దీనికి ఏం చెప్తారు? AD మైనస్ BC రైట్. అంటే ఏంటి? 0 మైనస్ 4. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు -4. సో అవర్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. ఇజ్ ఇట్ క్లియర్? రైట్. సో ఇప్పుడు మనం నెక్స్ట్ 8th క్వశ్చన్ని చూద్దాం. సో 8th క్వశ్చన్ వచ్చేసి ద సమ్ ఆఫ్ ఆల్ రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ విచ్ ఈస్ ఫార్మ్డ్ బై ద డిటర్మినెంట్ ఆఫ్ దీన్ని ఈక్వల్ టు 0 చేస్తే వచ్చిన ఆ ఈక్వేషన్లో ఉన్న సమ్ ఆఫ్ ద రూట్స్ మనం కనుక్కోవాలి రైట్. సో ఫస్ట్ ఇప్పుడు మనం ఏం చేయాలి? దీని యొక్క డిటర్మినెంట్ కనుక్కోవాలి. దాన్ని 0కి ఈక్వల్ చేయాలి. సో చేద్దాం. సో x -1 అండ్ 1 -3 -2 అండ్ x -2 అండ్ 2 x -1 అండ్ 3. సో ఫస్ట్ మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి? సేమ్ ఫస్ట్ కాలం రిపీట్ చేయండి. x -1 1 అండ్ సెకండ్ కాలం -3 -2 అండ్ x -2. సో కనుక్కోండి ఇదేమవుతుంది? -6x రైట్. సో నెక్స్ట్ ఇదేమవుతుంది? -3 ఆఫ్ x -1 రైట్. నెక్స్ట్ ఇదేమవుతుంది? -2 ఆఫ్ x -2 రైట్. సో దీన్ని నేను ఇప్పుడు ఒక స్క్వేర్ బ్రాకెట్తోని ఎంక్లోజ్ చేస్తున్నా. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు యాంటీ డయాగోనల్ ఎలిమెంట్స్ ఏంటి? ఇవి. సో ఏమవుతుంది? -4 నెక్స్ట్ ఇదేమవుతుంది? ప్లస్ x ఇంటూ x -1 ఇంటూ x -2 రైట్. సో నెక్స్ట్ ఇది ఏమవుతుంది? సో 3 3s +9 రైట్. సో ఇప్పుడు ఇది సింప్లిఫై చేద్దాం. ఏమవుతుంది? -6x -3x అండ్ +3 -2x +4 రైట్. అండ్ మైనస్ ఆఫ్
-4 x ఇంటూ x-1 ఇంటూ x-2 ప్లస్ 9, రైట్. సో దీన్ని ఇంకా సింప్లిఫై చేస్తే, సో -6x -3x ఎంత, -9x ఇది -2x అంటే -11x. ఓకే, సో 3 + 4 అంటే +7. నెక్స్ట్ ఇప్పుడు మైనస్ ఆఫ్, రైట్, -4 + 9 5 ప్లస్ x ఇంటూ x-1 ఇంటూ x-2. సో ఇప్పుడు దీన్ని ఇంకా సింప్లిఫై చేద్దాం. సో దీన్ని ఇంకెట్లా సింప్లిఫై చేయొచ్చు, -11x + 7. సో ఈ మైనస్ లోపలికి మల్టిప్లై చేయండి. అప్పుడు ఇదేమవుతుంది -5 అండ్ -x ఆఫ్ x-1 అండ్ x-2, రైట్. దిస్ ఈజ్ ఈక్వల్ టు -11x + 2. అండ్ ఇప్పుడు దీన్ని మనం సాల్వ్ చేద్దాం. సో x ఇంటూ x² మైనస్ x ఇంటూ x-2, రైట్. సో దీన్ని ఈక్వల్ టు -11x + 2 మైనస్ ఆఫ్ ఇదేమవుతుంది x³ అండ్ -x² ఏమవుతుంది -2x² అండ్ +2x, రైట్. దిస్ విల్ బికమ్ -11x + 2 -x³ ప్లస్ x² అండ్ +2x² అండ్ -2x, రైట్. దిస్ ఈజ్ ఈక్వల్ టు -x³ రైట్. సో నెక్స్ట్ +3x² అండ్ -2x -11x అండ్ +2 ఏమవుతుంది -x³ ప్లస్ 3x², ఓకే, మైనస్ ఏమవుతుంది 13x + 2. సో ఇది మనకి ఇప్పుడు ఒక క్యూబిక్ ఈక్వేషన్ వచ్చింది. సో ఇప్పుడు క్యూబిక్ ఈక్వేషన్ యొక్క సమ్ ఆఫ్ ఆల్ రూట్స్ ఏమవుతుంది, ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈక్వల్ టు -b/a అని చెప్పి ఒక ఫార్ములా ఉంది. సో ఇక్కడ b వచ్చేసి 3 అంటే -3/a వచ్చేసి -1, సో -1. ఈ రెండు క్యాన్సిల్ చేస్తే మనకి ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది అంటే 3 అవుతుంది. సో సమ్ ఆఫ్ ద రూట్స్ ఆఫ్ దిస్ ఈక్వేషన్ ఈస్ ఈక్వల్స్ టు 3, రైట్. సో ఆప్షన్ 3 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ ఇప్పుడు మనం 9th క్వశ్చన్ని డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ 9th క్వశ్చన్ ఏంటి, మనకు ఒక మ్యాట్రిక్స్ ఇచ్చాడు అండ్ a + 2a ఇన్వర్స్ని మనం కనుక్కోవాలి. సో ఇక్కడ మనం ఏం కనుక్కోవాలి, a + 2a ఇన్వర్స్ని కనుక్కోవాలి. సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు, a + 2 ఇంటూ a ఇన్వర్స్ అంటే అడ్జాయింట్ ఆఫ్ a బై డిటర్మినెంట్ ఆఫ్ a రాసుకోవచ్చు. సో ఇప్పుడు దీన్ని డిటర్మినెంట్ కనుక్కోండి. సో డిటర్మినెంట్ కనుక్కుంటే ఏమవుతుంది 1 2 -1 2 -1 1 -2 2 అండ్ -2 1 2 -1 2 -1 1 డిటర్మినెంట్ కనుక్కుందాం. సో డిటర్మినెంట్ కనుక్కుంటే ఏమవుతుంది, సో -1 ఇంటూ -2. సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 2 and 2 2s are 4, 4 into 1 and it's -1, so -4. So 2 2s are, this is equals to -4 and minus of -1 into -1, so 1 and is equal to -2 and this is equals to +2 and this is equals to 4 2s are and -8, right. సో ఇది ఇప్పుడు ఏమవుతుందంటే -8 and +2, సో ఇది ఈక్వల్ టు -6 అండ్ 2 - 2 0. సో ఇదేమవుతుందంటే -8. దిస్ ఈజ్ ఈక్వల్ టు -6 + 8 అండ్ ఈక్వల్ టు 2. సో డిటర్మినెంట్ ఆఫ్ a అనేది మనకి 2 వచ్చింది. సో ఇక్కడ మీరు 2 సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు ఏమవుతుందంటే ఇది a ప్లస్ 2 టైమ్స్ ఆఫ్ అడ్జాయింట్ ఆఫ్ a బై 2. సో ఈ 2 క్యాన్సిల్ అయ్యి, సో ఇప్పుడు ఈ క్వశ్చన్ దేనికి చేంజ్ అవుతుంది అంటే a ప్లస్ అడ్జాయింట్ ఆఫ్ a. ఇప్పుడు అడ్జాయింట్ ఆఫ్ ఏకి నేను ఇంకో సింపుల్ ట్రిక్ చెప్తా. సో దాన్ని మీరు ఫాలో అయితే ఇంకా ఈజీగా మీకు అడ్జాయింట్ ఆఫ్ ఏ వస్తుంది. సో ఫస్ట్ మీరు ఏం చేయండి అంటే ఇక్కడ మీరు మిడిల్ కాలంలో ఫస్ట్ ఎలిమెంట్ని ఫస్ట్ రాసుకోండి. సో దాని తర్వాత కింద ఏముంది 1 ఉంది. సో దాన్ని ఇటు సైడ్ రాయండి. సో దాని మీద ఏముంది 2 ఉంది. సో దాన్ని మళ్ళీ రాయండి. సో ఇక్కడ ఫస్ట్ ఏముంది -1 ఉంది. సో -1ని మళ్ళీ ఇలా రాయండి. సో ఇప్పుడు ఈ రైట్ సైడ్ ఉన్న కాలంకి వెళ్ళండి. సో రైట్ సైడ్ కాలంలో మిడిల్ ఏముంది 2 ఉంది. సో 2 ఇక్కడ రాయండి. సో కింద ఏముంది -2 ఉంది. సో -2 ఇక్కడ రాయండి. మీదేముంది -2 ఇక్కడ రాయండి. సో మళ్ళీ మిడిల్ ఏముంది సో 2 రైట్. సో అలాగే మీరు ఇప్పుడు ఇటు లెఫ్ట్ సైడ్ రండి. సో లెఫ్ట్ సైడ్ ఫస్ట్ కాలంలో ఇప్పుడు ఈ ఫస్ట్ కాలంలో మిడిల్ ఏముంది 2 ఉంది. 2 రాయండి. సో కిందికి రండి. కింద ఏముంది -1 ఉంది. సో మీదేముంది
1 ఉంది. రైట్. సో మళ్ళీ మిడిల్ ఏం ఎలిమెంట్ ఉంది 2. సో 2 ఇక్కడ రాయండి. రైట్. సో నెక్స్ట్ ఇప్పుడు ఈ ఫస్ట్ రో అనేది యాజ్ ఇట్ ఈస్ కింద రిపీట్ చేయండి. -1, 1, 2 అండ్ -1. రైట్. సో ఇప్పుడు మీరు డైరెక్ట్గా అడ్జాయింట్ కనుక్కోవచ్చు. చూడండి. సో ఏడి మైనస్ బీసీ. సో ఏమవుతుంది 2 - 2 0 అండ్ ఇది -2 అండ్ -2 అండ్ -4 అంటే ఇదేమవుతుంది +2 అండ్ ఇదేమవుతుంది 4 అండ్ -2. సో 4 - 2 అంటే +2. ఇది -2 అండ్ ఇది ఏమవుతుంది +4. సో -2 + 4 అంటే 2 అండ్ నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ -2 అండ్ -2 ఏమవుతుంది -4 అండ్ ఇక్కడ ఏమవుతుంది -4 -2 -6 అండ్ ఇక్కడ ఏమవుతుంది 2 -2 సారీ 2 ఇంటూ -1. సో 2 ఇంటూ -1 1 అండ్ ఇక్కడ ఏమవుతుంది -2 అండ్ -1 సో -3 అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుంది అంటే -1 అండ్ దిస్ ఈజ్ ఈక్వల్ టు -4 సో ఏమవుతుంది -5. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు డైరెక్ట్లీ అడ్జాయింట్ ఆఫ్ ఏ. రైట్. సో ఇప్పుడు ఏం చేయాలి? సో దీన్ని మనకి ఇచ్చిన మ్యాట్రిక్స్ని రెండింటిని యాడ్ చేయాలి. సో ఇప్పుడు ఇక్కడ యాడ్ చేయండి 0 + 1 సో 1 రైట్. సో 2 + 2 4 అండ్ 2 - 2 ఏమవుతుంది 0 అండ్ 2 + 2 ఇట్స్ ఈక్వల్ టు 4 అండ్ -4 -1 ఎంత -5 అండ్ -6 అండ్ 2 ఎంత -4 అండ్ 1 -1 0 -3 అండ్ 1 ఎంత -2 -5 -2 -7. సో ఇప్పుడు ఆప్షన్ చెక్ చేయండి 140 140 4 - 4 -5 -4 4 - 4 -4 0 -2 -7 0 -2 -7. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. సో ఆప్షన్ ఏ అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకే. సో మనం ఇప్పుడు ఈ వీడియోలో లాస్ట్ క్వశ్చన్ చూద్దాం. సో లాస్ట్ క్వశ్చన్ ఏంటి? ఇక్కడ మనకి a + 2b = ఒక మ్యాట్రిక్స్ ఇచ్చాడు. 2a - b = ఒక మ్యాట్రిక్స్ ఇచ్చాడు. సో ఇప్పుడు మనం ట్రేస్ ఆఫ్ a మైనస్ ట్రేస్ ఆఫ్ bని కనుక్కోవాలి. ఏని బిని కనుక్కుంటే దాని ద్వారా మనం ట్రేస్ కనుక్కొని నెక్స్ట్ దీనిలో సబ్స్టిట్యూట్ చేసి ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో దానికి ఏం చేస్తా అంటే ఇక్కడ మనం దీన్ని 2తో మల్టిప్లై చేద్దాం. సో 2a + 4b = ఈ మ్యాట్రిక్స్ ఏమవుతుంది అంటే దీన్ని 2తో మల్టిప్లై చేయాలి అన్నిటిని. సో 2 4 0 12 -6 6 -10 6 అండ్ 2 రైట్. సో నెక్స్ట్ ఇది 2a - bని యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ రాసుకుంటా. ఏమవుతుంది 2 - 1 5 2 - 1 6 0 1 2. సో ఇప్పుడు ఇవి రెండింటిని సబ్ట్రాక్ట్ చేద్దాం. సో సబ్ట్రాక్ట్ చేస్తే ఏమవుతుంది అంటే ఇవి రెండు క్యాన్సిల్ అయ్యి ఇది ప్లస్ ఇది 5b అవుతుంది. సో 5b విల్ బి ఈక్వల్ టు ఇవి రెండింటిని సబ్ట్రాక్ట్ చేయండి 2 - 2 0 4 - 1 5 0 - 5 -5 12 - 2 10 -6 -1 -5 6 - 6 0 -10 0. సో ఇది -10 6 - 1 5 2 - 2 0. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి b = ఏమవుతుంది ఈ మ్యాట్రిక్స్ని 5తో డివైడ్ చేయండి. సో 0 1 -1 2 -1 0 -2 సారీ ఇక్కడ -2 -2 1 అండ్ 0. సో ఇది మన మ్యాట్రిక్స్ బి. సో ఇప్పుడు ట్రేస్ ఆఫ్ బి ఎంత అవుతుంది? సో ఈ డయాగోనల్ ఎలిమెంట్స్ని యాడ్ చేయాలి కదా. సో ఏమవుతుంది 0 -1 + 0 = -1. ఓకే. సో ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్ బిని యూజ్ చేసి మనం మ్యాట్రిక్స్ ఏని కనుక్కోవాలి. మ్యాట్రిక్స్ ఏ కనుక్కోవడానికి నేను ఈ సెకండ్ ఈక్వేషన్ని యూజ్ చేసుకుంటా. సో ఏమవుతుంది అంటే 2a = ఆ ఇచ్చిన మ్యాట్రిక్స్ 2 - 1 5 2 - 1 6 0 1 2 అండ్ ప్లస్ b అవుతుంది. సో ఇప్పుడు 2a = నేను ఏం చేస్తాను అంటే 2 - 1 5 2 - 1 6 0 1 2 ప్లస్ మన b ఏంటి 0 1 -1 2 - 1 0 -2 1 0. సో ఇప్పుడు ఇవి రెండింటిని యాడ్ చేయండి. యాడ్ చేస్తే ఏమవుతుంది? సో 2 0 4 4 2 + 2 4 కదా. సో ఇదేమవుతుంది -2 అండ్ 6 + 0
6 ఏమవుతుంది -2 2 అండ్ 2. సో ఇప్పుడు ఇది ఈక్వల్ టు 2a. సో ఏ కావాలంటే ఏం చేస్తాం మనం, ఏ ఈజ్ ఈక్వల్ టు కావాలంటే ఈ అన్ని ఎలిమెంట్స్ని 2తో డివైడ్ చేయాలి. సో అప్పుడు ఏమవుతుంది 1 0 2 2 -1 3 -1 1 1. సో ఇప్పుడు ట్రేస్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఈ డయాగోనల్ ఎలిమెంట్స్ని అన్నిటిని యాడ్ చేయాలి కదా. సో 1 - 1 + 1 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 1 అవుతుంది. సో ఇప్పుడు మనకి ఆప్షన్లో ఏం కావాలి, ట్రేస్ ఆఫ్ ఏ అంటే 1 మైనస్ ఆఫ్ ట్రేస్ ఆఫ్ బి అంటే -1. దిస్ ఈజ్ ఈక్వల్ టు 1 + 1. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 2. సో అవర్ ఆప్షన్ ఈస్ 2. సో ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, సో ఈ వీడియోలో మనం నియర్లీ 10 క్వశ్చన్స్ని డిస్కస్ చేసాం. సో ఈ వీడియోకి ఇంతే. సో నెక్స్ట్ ఇంకా మిగిలిన క్వశ్చన్స్ని నేను పార్ట్ 2లో డిస్కస్ చేస్తాను. సో ఒకవేళ మా కంటెంట్ కానీ మీకు నచ్చినట్టయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోస్ని షేర్ చేయండి. కుదిరితే వీడియో కూడా ఒక లైక్ చేయండి. అండ్ పార్ట్ 2లో ఇంకా మిగిలిన క్వశ్చన్స్ని క్లియర్గా మళ్ళీ ఇలానే షార్ట్ కట్స్తో డిస్కస్ చేద్దాం. సో మళ్ళీ పార్ట్ 2లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ ప్రాక్టీసింగ్, స్టే ఫోకస్డ్ అండ్ టేక్ కేర్. Bye bye.